డిసెంబర్ 4 నుండి విజయవాడ చందన బ్రదర్స్ లో డిస్కౌంట్ చేయించు 5,000 రూపాయల అన్ని రకాల వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం. ఒకప్పుడు తన మత్తైన చూపులతో మత్తెక్కించే కంఠంతో ఓ ఆట ఆడుకున్న సిల్క్ స్మిత బయోపిక్ మరోసారి తెరకెక్కనుంది. గతంలో డర్టీ పిక్చర్ పేరుతో తెరకెక్కిన సిల్క్ జీవిత చరిత్ర సక్సెస్ అయింది. ఈసారి రాబోయే బయోపిక్ లో ఆ సినిమాలో చెప్పని ఎన్నో సంచలన విషయాలుంటాయని నిర్మాణ సంస్థ చెబుతుంది. ఈ సినిమాలో సిల్క్ గా నటించబోయే నటి ఎవరు అన్నది బ్రీఫ్ గా తెలుసుకుందాం. ఎక్కడో ఏలూరు నుంచి చెన్నైకి నటించేందుకు వచ్చిన వడ్లపాటి విజయలక్ష్మి సినిమాలో చిన్న చిన్న ఛాన్సులతో మొదలయ్యి తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలో ఓ టాప్ స్టార్గా ఎదిగిపోయింది. కిక్కిచ్చే ఆమె చూపులు, మత్తెక్కించే పలుకులకు రెండు రాష్ట్రాల్లో యూత్ ఫిదా అయిపోయింది. సిల్క్ డాన్స్ లేని సినిమా అంటే అది మసాలా సరిగా వేయని మాంసం కూరలా యూత్ భావించేంతగా ఆమె ప్రస్థానం ఊపందుకుంది. ఎంతో సూపర్ లైఫ్ అనుకున్న ఆమె ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడంలో ఆమె జీవితంలోని చీకటి కోణాలు బయటపడ్డాయి. అవి ఓ మసాలా సినిమాకు ఫుల్ స్టోరీ అందించేంత స్థాయిలో మారిపోయాయి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తీసిన డర్టీ పిక్చర్లో విద్యా బాలన్ సిల్క్ పాత్రను పోషించింది. అప్పట్లో ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఇప్పుడు మరలా సిల్క్ స్మిత బయోపిక్ పేరుతో మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంట్లో స్టన్నింగ్ బ్యూటీ చంద్రికా రవి నటిస్తోంది. ఇంతకీ ఎవరా చంద్రికా రవి? ఆస్ట్రేలియా దేశం మెల్బోర్న్లో జన్మించిన చంద్రికా రవి, రవి శ్రీధరన్, మల్లికా రవి దంపతులకు పుట్టిన ఈ చంద్రికా రవి 3 ఏళ్ల ప్రాయం నుంచే నృత్య కళల మీద దృష్టి పెట్టింది. 16 ఏళ్ల వయసులో అద్భుతమైన నర్తకినిగా పేరు తెచ్చుకుంది. యాక్టింగ్ మీద, నాట్యం మీద మరింత పట్టు సాధించేందుకు ఏకంగా ఆస్ట్రేలియా నుంచి కదిలి అమెరికాకు చేరింది. మోడలింగ్ను వృత్తిగా చేపట్టింది. అందాల పోటీల్లో అవార్డులు కొట్టేసింది. ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం చెన్నై చేరింది. 6 ఏళ్ల క్రితం ఇరుట్టు అరైల్ మురత్తు కొట్టు అనే అరర్ చిత్రంలో దెయ్యం పాత్రలో నటించింది. కొన్ని తమిళ సినిమాలతో పాటు వీర నరసింహారెడ్డి సినిమాలో సాక్షాత్తు బాలకృష్ణతో ఓ సాంగ్లో హుషారుగా నటించి శబాష్ అనిపించుకుంది. కానీ ఆ ప్రశంసలు ఆమెకు అవకాశాలు మాత్రం ఇవ్వలేకపోయాయి. గత 2 సంవత్సరాల్లో ఓ 3 సినిమాల్లో మాత్రం నటించిన చంద్రికా రవి ఇప్పుడు సిల్క్ స్మిత బయోపిక్ లో నటిస్తుంది. ఈ సినిమాలో తన సత్తా చూపించడం ద్వారా టాలీవుడ్, బాలీవుడ్ లో అవకాశాలు సంపాదించాలన్న పట్టుదలతో ముందుకు కదులుతోంది. 2011లో వచ్చిన డర్టీ పిక్చర్లో సిల్క్ జీవితంలో ఒక కోణం మాత్రమే టచ్ అయిందని, ఇప్పుడు సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో తెలియని రహస్యాలను ఆవిష్కరించబోతున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్రీకరిస్తున్నట్లు నిర్మాణ సంస్థ చెబుతోంది. ఈ సినిమాతో తన తలరాత ఖచ్చితంగా మారుతుందని చంద్రికా రవి అంటోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.